హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బ్యాచిలర్స్ వండుకునే విధానంలో మీకు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా, అలాగే రుచి కూడా బాగుంటుందండి. ఇది తోటకూర ఫ్రై. బ్యాచిలర్స్, అదే హాస్టల్లో ఉన్న పిల్లలు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. తోటకూర ఫ్రై చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తోటకూర తినని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారనుకోండి, ఇష్టంగా కూడా తింటారు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో తెలపండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు తోటకూర ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని కొంచెం వేగనిద్దామండి. తోటకూరలోని ఏ విటమిన్, అలాగే సి విటమిన్, B12 ఇవన్నీ విటమిన్స్ అవి చాలా బాగా ఉంటాయండి. అలాగే ఇది ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది తోటకూర తినడం వల్ల. పప్పులు ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 2 తీసుకొని సన్నంగా కట్ చేసుకోండి. ఇందులో మన కారం వేయము, ఎండుమిర్చి కారంతో సరిపోద్ది ఫ్రై. ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెంసేపు వేపండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా నేను ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయని కొంచెం వేగనివ్వండి. అలాగే మనం తోటకూరలోని మెగ్నీషియం, ఇనుము, అలాగే పొటాషియం, సోడియం, జింకు, కాపర్ ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయండి. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకోండి. పసుపు పావు తీసుకుని నేను సాల్ట్ కూడా వేసాను. ఈ 3 వేసిన తర్వాత ఇలా కలుపుతూ వేపుకోండి. తోటకూర తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా, అంటే మనకి జీర్ణం కూడా చాలా తొందరగా అవుతుందండి. అలాగే బ్లడ్ కూడా ఎక్కువగా పడుతుంది తోటకూర తినడం వల్ల. ఇవి నేను కుండీలో వేసిన మొక్కలండి తోటకూర. అందుకు చాలా రుచికరంగా ఉంది. తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోండి. తోటకూర కట్ చేసుకున్నది వేసుకోండి. వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి కలుపుతూ ఒక 4 నిమిషాలు ఇలా కలపండి. అలాగే తోటకూర తినడం వల్ల రక్తంలోని షుగరు లెవెల్స్ అనేది తగ్గుతుందండి. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తోటకూర మన ఫ్రై తినడం వల్ల. అలాగే నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేశారనుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. తోటకూర 4 నిమిషాలు వేపిన తర్వాత ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేపుకోండి. నాకు వేగనాకి 7 నిమిషాలు టైం పట్టిందండి. మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తోటకూర తినడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా తోటకూరలోని ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మనం హాస్టల్లో ఉన్న పిల్లలైనా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తారనుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. మనం వేడివేడిగా రైస్లోని కొద్దిగా ఫ్రై వేసుకుని తోటకూర ఫ్రై, దీని కాంబినేషన్ ఏంటంటే నిమ్మరసం పిండుకొని తోటకూరలోనే కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగానే చాలా బాగుంది అంటారు. ఇన్ని విటమిన్స్ ఉన్న తోటకూరని మీరు తప్పకుండా వండుకోండి. నేను అలాగే తోటకూర కాడలతో పులుసు కూడా పెట్టానండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా సింపుల్గా మీరు చేసుకోండి, చాలా బాగుందంటారు. హాస్టల్లో ఉన్న పిల్లలకైతే చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. తోటకూర వేపిన తర్వాత రైస్లో వేసుకుని నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి.